స్కూల్కి వెళ్ళే వాళ్ళు మా మమ్మీ ఏదో చెప్తుంది నేను ఎందుకు వినాలి ఎందుకు చేయలేదు ఫ్రెండ్స్ మాట ఎక్కువ రెస్పెక్ట్ బయట వాళ్ళు చెప్పే మాటలు వినడము దానివల్ల చాలామంది పిల్లల ఫ్యూచర్ అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. అది చాలా వరకు రాంగ్. ఫస్ట్ మమ్మీ డాడీ చెప్పే మాట వింటే వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఎందుకు లేదు వాళ్ళ మాటలు విని కొంచెం మనం అర్థం చేసుకుంటే లైఫ్ ఏదైనా ముందుకు సాగుతుంది. నువ్వేంది నాకు చెప్పేది సరే నేను వెళ్తున్నాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోవడము, డబ్బులు ఇవ్వకపోతే తిట్టడము చేయడము. మమ్మీ డబ్బులు ఇవ్వడం అడుగుతున్నారు కానీ మమ్మీ ఎలా సంపాదిస్తుంది, ఎలా తీసుకొస్తుంది, మమ్మల్ని ఎలా పోషిస్తుంది, ఎలా లేదు మమ్మల్ని ఎలా చదివిస్తుంది, ఎలా ఫీజులు కడుతుంది, అది ఎందుకు ఆలోచిస్తలేరు? అది కూడా ఒక ఆలోచించాలి కదా మమ్మీ డాడీ అన్నప్పుడు. వీళ్ళు ఎందుకు మా జనరేషన్ మాది లైఫ్ మాది ఎంజాయ్మెంట్ అంటున్నారు కానీ ఆ డబ్బులు ఎలా సంపాదించి ఎలా వాళ్ళకి ఎలా వస్తున్నాయి, మాకు ఎలా ఖర్చు పెడుతున్నారు, మమ్మల్ని ఎలా చూస్తున్నారు, ఎలా లేదని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, అర్థం కావట్లేదు. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అంతే ఉన్నారు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా అంతే ఉన్నారు ఈ రోజుల్లో. పోనీ స్కూల్ పిల్లలు అంటే చిన్న పిల్లలని అర్థం చేసుకోవట్లేదు, కాలేజ్ వాళ్ళు వెళ్ళే అబ్బాయిలు కూడా అంతే ఉన్నారు, అమ్మాయిలు కూడా అంతే ఉన్నారు. ఏదో మా లైఫ్ ఏదో వెళ్ళామా ఫ్రెండ్స్ పిలిస్తే హోటల్స్కి దానికి వెళ్తున్నారు కానీ అది ఎంత కష్టపడితే ఆ డబ్బులు ఎలా వస్తున్నాయి ఎలా లేదు, మా మమ్మీ వాళ్ళు ఎలా సంపాదించి నాకు పెడుతున్నారు ఎలా లేదని ఎందుకు ఆలోచిస్తారు. ఇప్పుడు 1000 రూపాయలు వచ్చాయి, 1000 రూపాయలు మమ్మీ ఇస్తుంది, ఆ 1000 రూపాయలు ఎన్ని రోజులు కష్టపడితే మమ్మీ నీకు ఎందుకు ఇస్తుంది కదా, ఆలోచిస్తున్నారా? మమ్మీకి ఎలా వస్తున్నాయి అది అడగట్లేదు. మమ్మీ 1000 రూపాయలు నాకు ఇచ్చేసరి రేపు మా ఫ్రెండ్ పార్టీ ఉంది, నాకు బర్త్డే పార్టీ ఉంది, ఈ పార్టీ ఉందని చెప్తున్నారు కానీ మమ్మీ అది కష్టపడితే నీకు ఎలా వచ్చినాయి ఎలా లేదు, నువ్వు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ఇంట్లో పని ఏంటి, వాళ్ళు ఎంత ఇస్తున్నారు నీకు ఎందుకు లేదని ఆ విషయాలు ఎందుకు అడగట్లేకపోతున్నారు? మీ లైఫ్ మీరే చూసుకుంటారు, మీరు ఎంజాయ్మెంట్ చూస్తారు కానీ మమ్మీ డాడీ లైఫ్ ఎప్పుడు చూస్తారు మీరు? వాళ్ళని ఎందుకు అడగట్లేదు? మళ్ళీ మమ్మీ మీరు తింటున్నారా చేస్తున్నారా, మీరు ఎలా ఉంటున్నారు ఎలా లేదు, మీకు ఏమి ఒంట్లో బాగాలేకపోతే అడుగుతున్నారా చేస్తున్నారా? మా ఫ్రెండ్ పిలిచి నేను ఫోన్ చేశాను నేను బయటికి వెళ్తున్నాను మమ్మీ ఇలా ఉంది నేను వెళ్తున్నాను నేను వచ్చేవరకు ఈ టైం అవుతుందని చెప్తారు అంతే. మమ్మీ మళ్ళీ నువ్వు తిన్నావా లేదా, నేను ఈ టైంకి వస్తున్నాను ఉండు, ఏంటి ఒంట్లో బాగాలేదా ఆగు, నేను ఈరోజు వెళ్ళాను బయటికి కాలేజ్కి లీవ్ పెడతాను, మళ్ళీ ఏమైంది ఏం లేదు మమ్మీ నేను హాస్పిటల్ తీసుకెళ్తాను చూసుకుంటాను, ఏంటి ఒక్కరోజు వెళ్ళకపోతే ఏం కాదని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ అభిప్రాయాలు ఎందుకు రావట్లేదు బయటికి? ఎప్పుడు ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్ కాలేజ్ ఎంజాయ్మెంట్ బయట ఎంజాయ్మెంట్ ఉన్నారు కానీ ఇంట్లో మమ్మీ డాడీ ఎప్పుడు పట్టించుకుంటారు మీరు? వాళ్ళు అంతా లైఫ్ అంతా అయిపోయినాక పట్టించుకుంటే ఏం లాభము? ఏం చేయలేరు, అప్పుడు వేస్ట్. మీ కాలంలో మీకు గురువులు లెక్చరర్లు అవన్నీ నేర్పారు, మీరు చదువుకున్నారు, మీ కాలంలో నేర్పారు. ఇప్పుడు ఆ లెక్చరర్లు కానీ గురువులు కానీ నేర్పడం లేదు. పేరెంట్స్ ఎందుకు గురువుల్ని నిలదీయలేకపోతున్నారు? నిలదీయాలి, మన తప్పు మనది కూడా నిలదీయాల్సిందే, నిలదీయాలి. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళాక టీచర్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టీచర్స్ కూడా ఫోన్ కాల్ చేసి మాకు చెప్పాలి, మీ అబ్బాయి ఇలా ఉన్నాడు ఇలా లేదు మేడం మీరు ఒకసారి వచ్చి మాట్లాడాలి స్కూల్లో, ఇలా లేదు మీ అబ్బాయి పర్వతం ఇలా ఉంది ఇలా లేదు అని అంటే దానికి మనం వెళ్ళి మాట్లాడతాం చేస్తాము. ఆ పిల్లలు కూడా మన ఇంట్లో ఏం చేస్తారో ఏం లేదు మనం కూడా గ్రహించాలి, చూసుకోవాలి. హోంవర్క్స్ రాస్తున్నారా, ఏం చదువుతున్నారు, ఏం లేదు, మీ టీచర్ ఏం చెప్పింది ఈరోజు ఏం లేదని వాళ్ళు కూడా ఒక కాల్ చేసి మనం చెప్పాలి ఆ విషయం. మనం మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తాం, మన పనులకు మనం వెళ్ళిపోతాం, మనకు పని చేస్తేనే వస్తుంది ఫుడ్, పని చేయకపోతే రాదు. వాళ్ళకి పోషించాలి, వాళ్ళకి ఫీజులు కట్టాలి కదా, మనకి ఎలా వస్తే డబ్బులు మన ఊరికే రావు కదా, వాళ్ళని ఒక ఫ్యూచర్లో పెట్టాలనే కదా మనం కూడా సాధించేది. కానీ వాళ్ళు అదే అర్థం చేసుకోవట్లేదు కదా. మమ్మీ నాకు 50 రూపాయలు నాకు 200 ఇవ్వు, నాకు ఈరోజు ఫ్రెండ్స్ పార్టీ ఉంది ఆ పార్టీ ఉంది అన్నీ తీసుకెళ్ళడమే తప్ప మా మమ్మీ ఎక్కడి నుంచి తెస్తుంది ఎలా తెస్తుంది, మా డాడీ ఎలా సంపాదిస్తున్నాడు, మమ్మల్ని ఎలా పోషిస్తున్నాడు ఎందుకు ఆలోచించట్లేదు? ఈ రోజుల పిల్లలు ఏంటి అసలు అదే అర్థం కావట్లేదు ఎవరికి. అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు అక్కడ చెప్పట్లేదు అనుకోండి, మీరు కూడా వర్క్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత చెప్పట్లేదని టీచర్లు చెప్తారు. ఏ విషయాలైనా స్కూల్లో టీచర్లు చెప్పిన విషయాలు మమ్మీకి ఇంట్లో చెప్పాలి. మమ్మీ చెప్తే మమ్మీ కూడా కొన్ని ఆలోచిస్తుంది, టీచర్లు ఇలా చెప్పారు మమ్మీ ఇలా లేదు, రేపు మార్నింగ్ నువ్వు ఏమని అడుగుతావా లేదా మళ్ళీ స్కూల్కి వచ్చి మాట్లాడని చెప్పి వాళ్ళు చెప్తే కదా మనకు తెలిసేది. వాళ్ళు చెప్పింది మా మమ్మీ మా ఫ్రెండ్స్ పార్టీ ఉంది, మమ్మీ నాకు ఇలా ఉంది, నాకు డబ్బులు ఇచ్చేసే నేను వెళ్తున్నాను, నువ్వు ఇవ్వట్లేదు, నాకు ఇవ్వవు చెయ్యవు, నువ్వు ఎలా ఉంటావు ఏంటి ఇది ఎప్పుడు అడిగిన ఇవ్వాలని మమ్మీ మీద చికాకు పడడము డాడీ మీద కోపపడడం. అంటే అలా కోపం చికాకు పడితే నీకేం వస్తుంది చెప్పు? వాళ్ళు ఎంత బాధపడి నీకు సంపాదించి నీకు ఎలా పోషిస్తున్నారు అది ఎందుకు ఆలోచిస్తలే? ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉన్నాయి, నేను 1,00,000 రూపాయలు నీకు తెచ్చిస్తాను, అది ఒక్క రోజులో అయిపోతుంది. ఆ 1,00,000 రూపాయలు సంపాదించడానికి ఎన్ని రోజులు పట్టిన టైము, ఎన్ని రోజులు పడుతుంది నీకు చెప్పు? ఇప్పుడు 1,00,000 రూపాయలు నీకు చేతిలో పెడతాను ఎంజాయ్మెంట్ చేస్తావు కానీ అదే 1,00,000 రూపాయలు నువ్వు సంపాదించి చూపించు మమ్మీకి డాడీకి, అప్పుడు గొప్పతనం అవుతావు కదా నువ్వు. అది కూడా ఆలోచించాలి కదా. నువ్వు డబ్బులు ఇవ్వమని ఎంజాయ్మెంట్ చూస్తున్నా కానీ సంపాదించిన డబ్బులు ఎలా నుంచి వస్తున్నాయి అది ఆలోచించట్లేదు కదా. ఇప్పుడు లైఫ్ అలా ఉన్నారు కదా జనాలు. మమ్మీ డాడీ అవన్నీ రెస్పెక్ట్ లేదు. ఇప్పుడు
నేను ఉన్నానా, తిన్నానా, చేశానా, కాలేజ్కి వెళ్ళానా, మా ఫ్రెండ్స్ ఏంటి, నేను ఫోన్లో మాట్లాడానా, ఇక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళానా, ఇక్కడికి వెళ్ళాను, అంతే తప్ప దాని తప్ప మమ్మీ డాడీ నువ్వు ఉన్నావు, ఇది మన లైఫ్, ఇలా చేస్తున్నాను, నేను ఇలా వెళ్తున్నాను, చేసుకుంటూ చదువుకుంటున్నాను, ఏమన్నా కావాలా ఏంటి, మనం ఇలా ఉండాలి, ఇలా లేదని పిల్లలు కూడా చెప్తే పేరెంట్స్ కూడా ఒక ఆనందం ఉంటుంది, వాళ్ళు కూడా ఒక సంతోషిస్తారు, వాళ్ళ లైఫ్ కూడా ఒకటి ఆలోచిస్తారు పేరెంట్స్ కూడా. ఎప్పుడు మా ఫ్రెండ్స్ మా లైఫ్ అంటే మమ్మీ డాడీ ఎట్టుకోవాలి, రోజు మా పిల్లలు ఏంటి ఇలా ఏం మాట్లాడలేకపోతారు, నేనేం చేయాలి, నా మైండ్లో నా పని నేను, నా వరకు నేనే ఉంటాను, పిల్లలు కూడా ఏం రెస్పెక్ట్ ఏంటి ఇలా అయిపోయింది అని ఫ్యూచర్ వాళ్ళకు కూడా కొన్ని ఫీలింగ్స్ వస్తాయి. ఇప్పుడు మనం మమ్మీ డాడీ తోటి పిల్లలు ఫ్రీగా ఉంటేనే వాళ్ళు కూడా ఒక ఫ్యూచర్, అవును మా పిల్లలు ఇలా ఉన్నారు, ఇలా లేదని వాళ్ళని ఎవరినైనా ఫ్రెండ్స్ వాళ్ళు కలిసినా కూడా అమ్మ ఇలా లేదని చెప్పగలుగుతారు. ఎప్పుడు మా ఫ్రెండ్స్ మా లైఫ్ మా ఫ్రెండ్స్ నేను బయటికి వెళ్తున్నాను అంటే వాళ్ళు ఎప్పుడు టైం దొరకాలి, ఎప్పుడు మీతో మాట్లాడాలి, ఎప్పుడు ఇస్తారు టైం చెప్పండి. 24 hours మీరు బయట ఉంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతారు మీ దగ్గర చెప్పండి. మీరు ఏ నైట్కో 12కి వస్తారు, ఏ టైంకో 2కో 1 o'clock వస్తారు, బర్త్డే పార్టీలు అంటారు, హోటల్ పార్టీలు అంటారు, ఇంకా వాళ్ళు ఎప్పుడు మాట్లాడేది మీ దగ్గర, ఎప్పుడు టైం వాళ్ళ దగ్గర, మీ దగ్గర ఎప్పుడు ఫ్రీగా సంతోషంగా ఉంటారు. ఇంకా ఏజ్ అంతా అయిపోయాక ఫ్రీగా ఉండమంటే ఎలా ఉంటారు, అప్పుడు షుగర్లు బీపీలు ఏవో వస్తుంటాయి, ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్, అప్పుడు ఆపరేషన్లు ఏవో ఒకటి అవుతుంటాయి, అప్పుడు మాట్లాడమంటే లైఫ్ అంతా అయిపోయాక నీతో నేను మాట్లాడలేకపోయినా ఇన్ని రోజులు నీ గతం అంతా గుర్తు చేసుకుని అప్పుడు ఏడుస్తే ఏమీ రాదు, లైఫ్ వేస్ట్. ఉన్న వారికి ఉన్న ఈ జనరేషన్లో ఫుడ్ వల్ల ఏ టైంలో ఎప్పుడు ఏమవుతుందో తెలుస్తలే, అలా ఉన్న ఫ్యూచర్లో ఇప్పుడు డబ్బు ఎన్ని సంపాదించుకుంటాం కానీ ప్రాణాలు పోతే ప్రాణాలు రావు లైఫ్లో. డబ్బులు పోతే డబ్బులు సంపాదించుకోవచ్చు, ప్రాణం పోతే ప్రాణం కాదు. ఉన్న వారికి లైఫ్లో ఫ్యామిలీలో పిల్లలైనా ఫ్రెండ్స్గా మామూలుగా అయినా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉన్న వారికి సంబంధాలు అందరితో హ్యాపీగా